ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 14/3/2024 గురువారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమ అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్, పోగొట్టుకున్నాం, మర్చిపోయాం, మరలా తిరిగి పొందుతున్నాం. తిరిగి పొందటం, గుర్తుకు తెచ్చుకోవడం. అయితే ఈ రెండిట్లోనూ ఉన్నది ఒకటే, స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్, పోగొట్టుకున్నాము అన్న సమయంలో అంతకు ముందు ఏదైతే ఉందో, అంతకు ముందు ఏదో ఉన్నదే కదా మనం పోగొట్టుకున్నాము. ఆ అంతకు ముందు ఉన్నది ఏదైతే ఉందో అది పోగొట్టుకున్నాము అన్నప్పుడు కూడా అక్కడే అదే ఉంది. అదేమీ మార్పు రాలా, దాంట్లో ఏం మార్పు రాలేదు. అట్లాగే మరలా ఏదో ప్రయత్నం చేసాం, దాన్ని పొందాలి, మళ్ళా గుర్తుకు తెచ్చుకోవాలి
అయ్యయ్యో! పోగొట్టుకున్నామే. అది చాలా ముఖ్యమైనది మనకి. అది లేకపోతే మనం జీవితమే వ్యర్థం. చీకట్లో ఉన్నాం మనం. కాబట్టి అది పొందాలి మనం తప్పనిసరిగా అని అనుకుని, దానికోసం మనం రకరకాల సాధనలు, రకరకాల ప్రయత్నాలు చేసి, మొత్తానికి తిరిగి పొందాము. గుర్తుకు తెచ్చుకున్నాము. ఈ ప్రయత్నం చేస్తున్నంత సేపు పోగొట్టుకున్న దానికన్నా ముందు ఏదైతే స్థితిలో ఉండి, ఏ స్థితినైతే మనం పోగొట్టుకున్నాము అని అనుకున్నామో, ఆ స్థితిలోనే ఉన్నాము. ఆ స్థితిలో ఉంటూనే అది మనకి మర్చిపోయాము. అది పోగొట్టుకున్నాము అని చెప్పి ఎతుకుతున్నాం. పర్వాలేదు ఎతికాము. మరలా దొరికింది అన్నాము. దొరికినప్పుడు కూడా అంతకు ముందు ఏదైతే ఉందో అదే. కొత్తగా వచ్చింది లేదు. వస్తువు దొరకడం అంటే కొత్తగా రావడం కాదు కదా! అంతకుముందు మనం వాడుతున్న వస్తువే కనపడలేదు. మళ్ళీ కనపడింది. ఇంక కొత్తగా తెచ్చేదేముంటుంది? అదే వస్తువు పోయిందన్నాము. మర్చిపోయామన్నాము. ఎక్కడో పెట్టేసాం గుర్తులేదు అన్నాము. కనపట్లేదు అన్నాము. కనపడడం లేదు. ఎక్కడ పెట్టామో గుర్తు రావటం లేదు. వెతకండి, వెతకండి అన్నాము. మరి మనకి మార్క్‌లాడ్జ్‌లో అదే సందర్భం. మనం ఏదో చేసి తీసుకొచ్చాం. "ఇది పనికిరాదు ఇది" అన్నారు. పారేశారు. మళ్ళీ అదే పనికొస్తుంది వెతకండి, వెతకండి అన్నారు. అట్లాగా వెతికాము. వెతికితే దొరికింది. అంతకు ముందున్నదే. ఈ 3 సందర్భాల్లో లాస్ట్, లాస్ట్ అయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని మరలా వెతుకుతూ కొంత ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నం తర్వాత అది దొరకడం. రీగెయిన్డ్ దాన్ని తిరిగి పొందడం. ఇట్లా 3 స్థితులుగా ఏదైతే ఉందో, ఈ 3 స్థితుల్లో గూడా ఉన్నది ఒకటే. అది మాత్రము మార్పు రాలేదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా ఏదో తెచ్చుకుంటాము అన్నది లేదిక్కడ. అందుకనే లాస్ట్ అండ్ రీగెయిన్డ్ అన్నారు. కొత్తగా తెచ్చుకోవటం అయితే లాస్ట్ అనేది రాదు. అంతకు ముందు ఉన్నదే గాబట్టి, దాన్ని దాని పట్ల మనము మరిచాము గాబట్టి, అది ఎక్కడ అది ఆ స్థితిని మనము దాని పట్ల మనము మరపు వచ్చింది కాబట్టి, ఆ స్థితిని మనము అనుభూతి చెందటం లేదు కాబట్టి, అది పోయింది అనుకున్నాం. మరలా అది రీగెయిన్డ్ దొరికింది అనుకున్నాం. పొందాము అనుకున్నాము. ఇప్పుడు పొందామని ఏదైతే అనుకుంటున్నామో అది ఎల్లప్పుడూ ఉన్నదే. పోయింది అనుకున్నప్పుడు అది ఉంది. అది ఉండగానే దాంతోనే కలిపి వెతుకుతూ ఉన్నాం. మనం చొక్కా వెతుకుతున్నాము, కళ్ళజోడు ఎతుకుతున్నాం అనుకుందాం. కళ్ళజోడు కళ్ళకే ఉంది. కళ్ళజోడుతో మనం పనులు చేసుకున్నాం కాసేపు. బాగానే ఉంది. మళ్ళీ మధ్యలో ఏదో అటు ఇటు ఎళ్ళాం. కళ్ళజోడేది అనుకున్నాం మళ్ళీ. కళ్ళజోడు గురించి మరపొచ్చింది. అరే! కంటికి కళ్ళజోడు పెట్టుకోకుండా ఇదయిపోయిందే సరిగ్గా కనపట్లేదే. కళ్ళజోడు ఎతకండి, కళ్ళజోడు ఎతకండి అనుకున్నాం. కళ్ళజోడు ఎతికాం. ఎతికితే ఎవరో చెప్పారు. మీ కళ్ళకే ఉంది అని. ఓరిని నా కంటికే పెట్టుకొని మళ్ళీ నేను ఎతుకుతున్నాను అని నవ్వుకున్నాం. తిరిగి పొందాం దాన్ని. పోయింది అనుకున్నాం. తిరిగి పొందాము. కానీ ఎక్కడుందది? మన కళ్ళకే ఉందది. అట్లాగే దానిగా ఉన్నాం మనం. ఆ స్వస్థితిలోనే ఉన్నాం మనం. ఎల్లప్పుడూ స్వస్థితిలోనే ఉన్నాము. ఒక అణువైనా స్వస్థితే, బ్రహ్మైనా స్వస్థితే, ఈ విశ్వం మొత్తము స్వస్థితే. ఎక్కడికెళ్ళినా ఏది జేసినా గాని స్వస్థితిలోనే ఉంది. స్వస్థితి అంటే ఆ దైవంతో ఉన్న దైవముగానే ఉన్నది. కాపోతే దాని పట్ల మరపు, మరలా గుర్తుకు తెచ్చుకోవటం. ఇక్కడ జరుగుతున్నది. దాన్నే మనం ఒక చిన్న ఉదాహరణతో ఆ బంతి ఉదాహరణ పెట్టాం. ఎందుకు శిశువుతో పోలుస్తాము, ఆటతో పోలుస్తున్నాము ఈ సృష్టి మొత్తాన్ని. ఇంకొక సంకేత చిత్రం కూడా ఉంది మనకి. ఒక మర్రి ఆకు మీద ఒక శిశువు
ఏం చేస్తున్నాడు? పడుకుని ఉన్నాడు మర్యాకు మీద. పడుకుని తన యొక్క కాలి బొటన వ్రేలుని తన నోటి దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆ బొటన వ్రేలు తన నోటి దగ్గర ఉంటుంది. ఈ సృష్టి మొత్తానికి సంబంధించి ఒక్క చిత్రంతో మనకి మొత్తం రహస్యాన్ని దాంట్లో విడమర్చారు. తను విసిరేసిన బాలు మళ్ళీ ఎక్కడికి వస్తుంది? తనకే వస్తుంది. తన పాదము యొక్క తన కాలి ఇది ఎక్కడికి వస్తుంది? మళ్ళీ తన నోటి దగ్గరికే వస్తుంది అన్నట్టుగా. పాము తల దగ్గరికి ఆ తోక మరలా తోక తల దగ్గరికే వస్తుంది అన్నట్టుగా. దాన్నే మనం ఇట్లా పెట్టాం. పాముతో పోలుస్తూ పాము తల దగ్గరికి తోక వచ్చినట్టుగా పెట్టాం. దాన్ని మన సనాతన ధర్మంలో ఆ శిశువు తన కాలి బొటన వ్రేలిని మర్రి ఆకు మీద ఎందుకంటే మర్రి వృక్షము చాలా సంకేతాత్మకమైనది. దాని గురించే మనకి భగవద్గీతలో కూడా చెప్పింది. శాఖం అశ్వత్థం అని చెప్పింది. అంటే వేర్లు దిగువన ఉన్నాయని మనం అనుకుంటున్నాము, కాదు పైన ఉన్నాయి. వేర్లు పైన ఉన్నాయి అంటే మూలము పైన ఉంది, దాని యొక్క శాఖలు దిగువన ఉన్నాయి అన్నట్టుగా. అంటే మనకి దాన్నే ఇక్కడ ఏం చెప్పారు? హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ అని చెప్పారు. హైయర్ ట్రయాడ్ అంటే ఊర్ధ్వ త్రిభుజి, ఆత్మ, బుద్ధి, మనస్సు. అంటే దైవానికి దగ్గరగా ఉండేవి, దైవ లక్షణములతో కూడుకున్నది, ఏకత్వానికి సంబంధించిందిగా ఉంటుంది అది. అందుకని మూలము పైన ఉంది, ఊర్ధ్వ త్రిభుజి అన్నాము. అందుకే వేళ్ళు పైన ఉన్నాయి, వేర్లు పైన ఉన్నాయి, దాని యొక్క శాఖలు దిగువన ఉన్నాయి. అంటే చతుర్భుజి అంటే లోయర్ మైండ్, అయితే కామ, లింగ, ప్రాణ, భౌతిక శరీరాలు. లేకపోతే అధో అధో మనస్సు, కామ, ఎథరిక్ డబుల్, భౌతిక దేహం. ఈ 4 విభాగాలతో కూడుకున్నటువంటిది దిగువగా ఉన్నది, శాఖోపశాఖలుగా విస్తరించి అనేకత్వంతో. వేర్లు ఒకే ఒకదానికి సంబంధించిందిగా ఉంటుంది అది. దాన్నే మనము పైన ఉంటుంది వేర్లు, దిగువన దాని యొక్క శాఖోపశాఖలు ఉంటాయి. అందుకే మనం నేటిలో ప్రతిబింబం చూసినప్పుడు ఎలాగుంటుంది? చెరువు ఒడ్డునే, కాలువ ఒడ్డునో కాలువ కన్నా చెరువు అంటే మనం కదలకుండా నీరు ఉండే సమయం ఏదైనా ఉంటుంది. ఒక్కొక్క సమయంలో తటస్థంగా నిశ్చలంగా నీరు నిలబడి ఉంటుంది. అప్పుడు చక్కగా ఆ ఒడ్డు మీద ఉన్న ప్రతిబింబము దీంట్లో చక్కగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అప్పుడు దాన్నే ఒక చెట్టు ఉంది, ఒడ్డు మీద ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నీటిలో చూస్తుంటే మనం ఎలాగా ఉంది? దాని వేళ్ళేమో శాఖోపశాఖలుగా ఉన్న కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ దిగువన ఉన్నట్టుగా కనిపిస్తుంది, అడుగున ఉన్నట్టుగా. దాని మూలము పైన ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా ప్రతిబింబము. భౌతికంగా వచ్చేటప్పటికల్లా ప్రతిబింబం అవుతుంది. అద్దంలో ప్రతిబింబము కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది, కుడి ఎడమ అవుతుంది ప్రతిబింబానికి వచ్చేటప్పటికల్లా అద్దంలో మనం చూసుకుంటే. అట్లా స్థితి మారుతుంది. దానికి సంబంధించి మనం ఇలాగా చెప్పుకుంటూ ఉన్నాము. దానికి సంబంధించే అన్నమాచార్య పెద్ద కుమారుడు తిరుమలాచార్యులు, తిరుమలాచార్య ఒక కీర్తన కూడా రాశాడు. ఆ కీర్తన గురించి మనం చెప్పుకుంటున్నాం. అంటే అధో చతుర్భుజి, ఊర్ధ్వ త్రిభుజి, హైయర్ ట్రయాడ్, లోవర్ క్వాటర్నరీ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది. మనిషి జన్మ ఎత్తామంటే ఇంక అర్థం ఏంటి? ఇంకా రిగైన్డ్, ఏదైతే మర్చిపోయామో అది ఆ మర్చిపోయిన దాన్ని పొందటమే. ఇంకా
మనిషి జన్మకి మానవ జన్మ యొక్క పరమార్థం, మానవ జన్మ యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏమిటది? తిరిగి పొందటం. ఏంటి పొందటం? అంటే అంతకుముందు లేనిది. అంతకుముందు ఏదో మర్చిపోయాం మనం. పోగొట్టుకున్నాము. ఆ పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందటం. ఏదైతే లాస్ట్ అని అంటున్నామో, అది దాన్ని తిరిగి పొందటంగా ఈ మనుష్య జన్మ యొక్క విశేషం. మరి కానీ ఆ మనిషి జన్మ ఎత్తినా గాని మనకిక్కడేం జరుగుతుంది? ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది? అంటే దానికేసి వెళ్ళటం లేదు మనం. అందువల్ల ఫలమేముంది? మనిషి జన్మ ఎత్తినా గూడా ఏంటి ఉపయోగం నీకు? నెక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. వెంకటేశ్వర స్వామిని ఉద్దేశిస్తూ పాడినటువంటి కీర్తనలివి. అంటే ఆ వెంకటేశ్వర స్వామి స్థానంలో మనం ఎవరైతే ఆహ్, ఎవరినైతే మనం పూజిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, నమ్ముతున్నామో, విశ్వసిస్తున్నామో వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు. అంతే, వాళ్ళ పేరు పెట్టుకోవటమే. వాళ్ళని ఉద్దేశిస్తూ ఇది పాడుకోవటం. ఈ కీర్తనని గానం చేసుకోవటం. అంతేగాని ఇది వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించింది కాబట్టి ఇది మనకు ఉపయోగపడదండి. ఇది మనకు అక్కర్లేదిది. అది వాళ్ళ సంగతది అన్నట్టు కాదది. ఇప్పుడు మనం క్రీస్తు గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ. చెప్పుకుంటూ అన్నమాచార్య కీర్తనలు, ఆ వెంకటేశ్వర స్వామి అనే అవి చెప్పుకుంటే ఎట్లాగా? క్రీస్తుకి సంబంధించి చెప్పండి అని అనొచ్చు. అదే చెప్తున్నాం ఇక్కడ. నెక్కము నిన్నే నమ్మితి. ఎవరిని నమ్మాం? క్రీస్తుని నమ్మాం. నీ చిత్తంబికను. నువ్వే నన్ను సరిచేయాలి అన్నట్టుగా. అది మరలా గుర్తుకు తెచ్చుకునేటట్టుగా నువ్వే చేయాలి. ఓ దేవా! ఓ క్రీస్తు దేవా! ఓ లార్డ్ క్రైస్ట్ అని ఆయన్నే ప్రార్థిస్తున్నాం మనం. నెక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. నిన్ను నమ్మాను, ఇక నీ ఇష్టం అన్నట్టుగా ఆయన మీదకు వదిలేస్తున్నాము. అది ఎవరినైనా కావచ్చు. అట్లా ప్ర దేన్నైనా గాని మనకు అనుకూలంగా మలుచుకోవటం. అంతేగాని వీటిని అక్కర్లేదండి, ఇవి బయట పెట్టేయండి. ఇవి మనకేది కావాలో అదే పట్టుకుందాం అన్నట్టు అక్కర్లా. మీ దగ్గరికి ఏదొస్తే దాన్ని ఇటు మలుచుకోవటం. ఈ కీర్తన వచ్చింది. ఈయనేమో వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి పాడుతున్నాడాయన. మనం క్రీస్తుని ఉద్దేశించి ఇదే పాట పెట్టుకుందాం. ఎందుకంటే ఈ విషయాలే గదా! మనం గూడా చెప్పుకుంటుంది ఈ విషయాలే. మర్చిపోయాము, పోగొట్టుకున్నాము, దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి, దాన్ని పొందాలి, తిరిగి పొందాలి. అది ఎవ్వరి గోలైనా ఇదే గదా! ఈ గోల అందరికి కామనే గదా! నువ్వు ఏ మతంలోకి వెళ్ళినా గాని, ఏ సంప్రదాయానికెళ్ళినా గాని ఇదే గోల గదా! ఎందుకని ఫలం లేదు అంటున్నాడు? ఫలమేమున్నది అని కొంచెం నిరాశ పడుతున్నాడు. ఎందుకని? మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవా నీ మాయా. ఓ క్రీస్తు నీ మాయా, ఓ అల్లా నీ మాయా. ఇప్పుడు రంజాన్ ఉపవాస వ్రతం ప్రారంభమైంది. 2 రోజుల నుంచి రంజాన్ మాసం నడుస్తోంది. ఓ అల్లా నీ మాయ ఇది. మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం అదే గదా! మనము ఏం మరవట్లేదు? ఆహారాన్ని మరవట్లేదు, సంసార సుఖాన్ని మరవట్లేదు, ఇంద్రియ భోగాన్ని మర్చిపోవటం లేదు మనం. కానీ ఏం మర్చిపోతున్నాం? మరచద సుజ్ఞానంబును మరచద తత్వ రహస్యము మరచద గురువును దైవమును.
మాధవని మాయా మరవకూడవిని మరుస్తున్నాము. మరవాల్సినవి మరవటం లేదు. ఇలా వ్యతిరేకంగా జరుగుతుంది. ఇట్లా ఎందుకు జరిగింది అంటే మనము అసలు విషయం మర్చిపోయాము. మనకు సంబంధించిన స్వస్థితిని మనము వచ్చింది. మనం పోగొట్టుకున్నాము. దాన్ని తిరిగి పొందటం కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఆయన్ని అడుగుతున్నాం. నిన్నే నమ్మితి నెక్కము నిన్నే నమ్మితి. దాంట్లో అనుమానం లేదు. గట్టిగా నమ్ముతున్నాను. నిన్నే నమ్ముతున్నాను. నీ చిత్తంబికను. ఇక నీ ఇష్టం. నన్నేం చేస్తావు? విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. మరి ఏంటి విడుస్తున్నాము అంటే ఒకటి విడవట్లేదు, ఒకటి గట్టిగా పట్టుకున్నామంటే అర్థం ఏంటి? ఇంకో దాన్ని ఏదో విడిచేసాం. అంటే పట్టుకోవటము ఉండకూడదు, విడవటము ఉండకూడదు. రెండు లేని స్థితి మన యొక్క స్థితి. స్వస్థితి ఏంటి? ఒకదాన్ని గుర్తుపెట్టుకోవటం లేదు, ఒకదాన్ని మర్చిపోవటము లేదు. ఒకదాన్ని పట్టుకోవటము లేదు, ఒకదాన్ని విడిచిపెట్టడము లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఒకదాన్నేమో గుర్తుపెట్టుకున్నాము ప్రత్యేకంగా అనేటప్పటికల్లా, ఒకటి మర్చిపోవాల్సొచ్చింది. దేన్ని మర్చిపోయాము? దేన్ని గుర్తుపెట్టుకున్నామో దానికి వ్యతిరేకమైంది. దైవాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈ భౌతిక స్థితికి సంబంధించింది మర్చిపోతాం. అందుకని మనం ఏంటి? మధ్యస్థంగా 2 గుర్తుండాలి మనకి. రెండిటి పట్ల సమదృష్టితో, రెండిటి పట్ల సమదృష్టితో. ఇక్కడ ఏదైతే మర్చిపోయాను, మరవటం లేదు, విడిచిపెట్టాను, విడవటం లేదు అని ఏదైతే అన్నారో, ఈ రెండిటి పట్ల సమదృష్టితో, ఈ రెండిటిలోనూ ఆ దైవాన్ని చూస్తూ, అది మన అసలైన స్థితి. విడిచెద్ద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెదనాచారంబును విష్ణుడని మాయా. ఆ విష్ణుడు దగ్గర క్రీస్తు అనుకోవచ్చు, యెహోవా అనుకోవచ్చు, అల్లా అనుకోవచ్చు, ఇష్టం. ఎవరినైనా నీ గురువుని అనుకోండి. ఎందుకంటే మనల్ని ఎందుకు అక్కడ ఎవరైతే మనల్ని మరలా గుర్తుకు తీసుకొస్తారో, మళ్ళా తిరిగి పొందేటట్టు చేస్తారో, ఆ మర్చిపోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని తిరిగి దాన్ని గుర్తుకు తెచ్చుకునేటట్టుగా, దాన్ని తిరిగి పొందేటట్టుగా, దాని పట్ల మనము మేల్కాంచేటట్టుగా ఎవరు చేస్తే వాళ్ళని ప్రార్థిస్తున్నాం అంతే. దీన్ని మనకు మనంగా చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇంకొకడెవడో మనల్ని మేల్కొల్పాలి. మనం నిద్రాస్థితిలో ఉన్నాం. నిద్రలో ఉన్నవాడు తనకు తను మేల్కోలేడు. ఆ మేల్కొలిపేదేదో ఇంకొకటుండాలి. కాబట్టి ఆ వాడిని నన్ను మేల్కొల్పు స్వామి అన్నట్టుగా ఆయన ప్రార్థిస్తున్నాం. తగిలెద బహుళంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. మనకి ఇవాళుండి రేపు కనుమరుగే ఏవైతే ఉన్నాయో వాటిని తగులుకుంటాం మనం. వాటి పట్ల వెళుతూ ఉంటాం. తగిలెద బహుబంధంబుల అన్నిటితోనూ అసోసియేషన్ వాటితో అది కావాలి, ఇది కావాలని చెప్పి వాటి పట్ల మనము బంధాల్ని పెంచుకుంటూ ఉంటాము. తగిలెద బహుళంపటముల తగిలెద బహుబంధంబుల. కానీ అసలైనది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం తగులుకోవటం లేదు. తగులను మోక్షపు మార్గము. వీటన్నిటి నుంచి ఈ బంధ విముక్త స్థితిలోకి వెళ్ళటానికి కావాల్సిన మోక్ష మార్గం ఏదైతే ఉందో దాన్ని మాత్రం పట్టుకోవట్లే మనం. తలపున ఎంతైనా అది మాత్రం మనకి వీలు పడటం లేదు.
అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై. ఇది నా వెంకటేశ్వర స్వామిని ఉద్దేశిస్తూ ఈయన పాడుకున్నాడు. ఈ పాటనే మనము యేసుక్రీస్తుని ఉద్దేశిస్తూ, అల్లాని ఉద్దేశిస్తూ మనం పాడుకోవచ్చు. నగి నగి నను నీ వేలితి నాకాయి మాయా. నన్ను ఏలుతుందెవరు? నీవే నన్ను ఏలుతూ ఉన్నావు. మరి అటువంటి నీ భృత్యుడికి, నీ దగ్గర ఉండేవాడికి, నిన్ను నమ్మిన వాడికి, నిన్ను విశ్వసించిన వాడికి ఈ మాయలో పడేశావేంటి? కాబట్టి ఈ మాయ నుంచి నన్ను బయటపడవేయి. నేనేదైతే పోగొట్టుకున్నానో, ఏది మర్చిపోయానో, దేని పట్ల నిద్రాస్థితిలో ఉన్నానో, దాని పట్ల మేల్కొనేటట్టు చెయ్యి అని చెప్పి ఇక్కడ పెద్ద తిరుమలాచార్య చక్కటి కీర్తన రాశాడు. అదే ఇప్పుడు మనము లాస్ట్ రిగైన్డ్ అని, హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ ఇట్లా ఈ విషయాలు చెప్పుకున్నాం మనం. మరి ఏం చేయాలైతే? ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అంటే అన్నమాచార్య ఆయన యొక్క తండ్రి అంతకు ముందే ఒక కీర్తన రాసి ఉంచాడు ఆయన. ఆ కీర్తన ఏంటి? ఇది మనకి చాలా ఉపయోగకరమైనది. చక్కగా మనం అవగాహన చేసుకుని, చాలా తేలిక చేసుకోవడానికి ఆత్మవిద్యని ఈ క్షణంలోనే మనము ఆ లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిగైన్డ్ మాట అన్నంత మాత్రం చేతే లాస్ట్ రిగైన్డ్. లాస్ట్ లో ఏముంది? పోయింది అన్నట్టుగా ఉంది. రిగైన్డ్ రిగైన్డ్ లో ఏముంది? పొందాము అన్నట్టుగా ఉంది. పోయింది, పొందాము. పోగొట్టుకున్నాము, పొందాము. మర్చిపోయాము, గుర్తుకొచ్చింది. అయిపోయింది. అది అట్లా రావడం కోసం ఇవన్నీ మనం వివరించుకుంటున్నాము. ఇవన్నీ వినడం ద్వారా ఏమైంది అప్పుడు మనకి ఒక్క క్షణంలోనే లాస్ట్ అండ్ రిగైన్డ్ ఈ 2 పదాలు చాలు మనకింకా. వేదం బెవ్వని వెదకెడిని అన్నమాచార్య ఆయన పాడుతున్నాడు. ఏం చేయాలి మరి మనం? ఇవన్నీనేమో కూడా లోయర్ క్వాటర్నరీ అని ఏదైతే అనుకుంటున్నామో అధో చతుర్భుజి, ఈ రోజుండి రేపు కనుమరుగయ్యే వాటి గురించి, అశాశ్వతమైన వాటి గురించి, ఆ ఆ కోరికలు ఎన్నిసార్లకి అది తీరని కోరికలతో, తీరని దాహముతో ఇట్లాగా జీవితం గడిచిపోతుంది. కాసేపు సుఖము, కాసేపు దుఃఖంగా. ఏది పూర్తిగా మనకి సుఖాన్ని ఇవ్వలేకపోతుంది. కొద్దిసేపు సుఖంగా ఉంటుంది. ఒక వస్తువు కొన్నాం, టీవీ తెచ్చుకున్నాం ఇంటికి. చాలా గొప్ప టీవీ కొత్తగా మార్కెట్‌లోకొచ్చింది. ఇటువంటి ఫీచర్స్ ఉన్న టీవీ ఇంకా ఇంతవరకు లేదు. ఇదే ఫస్ట్ టైమ్. చాలా గొప్ప గొప్ప ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో. గొప్ప గొప్ప విషయాలు. అద్భుతమైన లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేయబడింది ఆ టీవీ. అవి చాలా గొప్పగా తెచ్చేసాం. ఇంట్లో పెట్టాం. బిగించాం. ఇక చూడటం మొదలుపెట్టాం. చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజుల ఆనందం? వారం, నెల, 2 నెలలు. ఇక క్రమక్రమంగా ఇంకా అదయిపోయింది. మామూలుగా దాన్ని చూస్తే మనము కొనడానికి వెళ్ళినప్పుడు దాన్ని చూసినప్పుడు కలిగిన ఆనందం గాని, మన ఇంట్లో బిగించి మొట్టమొదటిసారిగా దాంట్లో నుంచి వస్తున్న చిత్రాలు చూడటం గాని, ఆ స్క్రీన్ మీద వస్తున్నటువంటి చిత్రాలను చూస్తున్నప్పుడు కలిగిన ఆనందం కానీ ఎంతసేపుంది? అయిపోయింది. పాతబడిపోయింది. మళ్ళీ సుఖం కోసం వెతుకులాట. ఇంకా ఏది తీసుకుంటే మళ్ళీ సుఖం వస్తుంది అన్నట్టుగా అలా క్షణిక సుఖాలు క్షణికంగా మారిపోతా ఉన్నాయి. ఎట్లా మరి ఇదంతా? అనంటే మరి ఏం చేయాలి నేను? వెతుకు, అన్వేషించు. ఎవరిని వెతకాలి?
వేదం బెవ్వని వెదకెడిని. వేదము వేదం అంటే ఏంటి? విద్ అనే ధాతువు నుంచి వచ్చింది వేదము అని. విద్ అంటే తెలుసుకోదగినది, తెలుసుకోవలసినది, తెలియదగినది. ఏది తెలిస్తే సర్వము తెలియబడుతుందో అది ఆ తెలియడము అన్నది ఏదైతే ఉందో అది వేదము. ఆ వేదమే ఏం చెప్తా ఉంది అంటే, వేదం చెప్పిందంటే ఇంకా ఫుల్ అథారిటీ అనమాట. ఇంకా అంతకు మించిన ఇది లేదు మనకి అన్నట్టుగా. ఆ వేదమే ఏం చెప్తోంది, దాన్ని గట్టిగా మనం అనుసరించవచ్చు. ఎందుకంటే దేన్ని తెలుసుకుంటే మీకు సమస్తము తెలియబడుతుందో, ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో, అది తెలిపేది వేదము. ఆ వేదమే ఏం చెప్తోంది, వేదం బెవ్వని వెదకెడిని. అది కూడా వెతుకుతోంది. ఎవరిని వెతుకుతోంది? ఆ దేవుని గొనియాడుడి. ఈ సమస్తానికి ఆధారమైన వాడిని, ఈ సమస్తమందు వ్యాపించి ఉన్నవాడిని. ఎల్లప్పుడూ ఉండేవాడు, శాశ్వతుడుగా, ఓమ్నిషెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నిప్రెజెంట్, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అయినటువంటి ఆ దేవుని అది వెతుకుతోంది వేదము. కాబట్టి ఆ దేవుణ్ణి కొనియాడండి, ఆ దేవుణ్ణి ప్రార్థించండి. వేదం బెవ్వని వెదకెడిని, ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు, కలడెవ్వడెచటగలడనిన. కలడు ఎవ్వడు, ఎవరైనా ఎచట కలడు అనినా, ఎక్కడైనా ఉన్నాడు అని. ప్రహ్లాదుడు సమస్తమందు ఉన్నాడు అంటున్నాడు. హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. ఎక్కడ లేడు అని చెప్తున్నాడు ఆయన. నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు ఆయన. నువ్వెక్కడ ఎతికితే అక్కడే ఉన్నాడు. నువ్వెక్కడ కావాలంటే అక్కడికి వచ్చేస్తాడు, అక్కడే ఉన్నాడు. కలడెవ్వడెచటగలడనిన, తలతురెవ్వని తను వినియోగ దశ, ఇలనాతన్ని భజించుడి. అంటే ఇట్లాగ చేస్తుంటే ఏమవుతుంది, మనం ఆ లాస్ట్ ఏదైతే ఉందో పోగొట్టుకున్నది, మర్చిపోయింది, అది మరలా తిరిగి పొందటానికి, పొందటానికి అవకాశం వస్తుంది మనకి. నేను మొత్తానికి సంబంధించింది ఆయనే కాబట్టి, ఆ స్థితి మన స్థితి కాబట్టి, మనది వేరే స్థితి కాదు. దైవము యొక్క స్థితి వేరు, మన స్థితి వేరు లేదు. దైవము స్థితే మన స్థితి, అందుకే స్వస్థితి అని చెప్పింది. ఉన్నది ఒకే స్థితి, ఓన్లీ వన్ ఎగ్జిస్టెన్స్ అంతే. ఇక్కడ ఉన్నాడు, ఒక్కటే ఉంది, అదే సమస్తమందు ఉన్నది. మనందరము ఆయనకి సంబంధించిన వాళ్ళం, ఆయనే ఇన్ని రూపాలుగా మారాడు అనేది. అది ఇక్కడ మనకి ఇట్లాగా ప్రార్థిస్తూ ఉండేటప్పుడు కల్లా మనలో అది మేల్కొనటం, గుర్తుకు తెచ్చుకోవటం, తిరిగి పొందటం జరుగుతుంది. కడగి సకల రక్షకుడుందెవ్వడు, కడగి సకల రక్షకుడిందెవ్వడు, వడినింతయు నెవ్వనిమయము, వడినింతయు నెవ్వనిమయము. సమస్తము ఈ చోటంతా ఎవరితో నిండి ఉంది, ఆయన్ని కొలవండి. ఎవరితో నిండి ఉన్నదో ఆయన్ని కొలవండి. పేరుతో మనకేమి, పేరు ఇక మీరు పెట్టుకోండి, అది మీ ఇష్టం. మీరు ఎవరిని విశ్వసిస్తే వాడు ఆ పేరు పెట్టుకొని అలాగా కొలవండి. కానీ ఎవరు వాడు, ఎట్లా కొలవాలి మనం? ఎవరు ఈ సమస్తం మందు నిండి ఉన్నారు,
వడినింతయు నెవ్వని మయము విడికెట తృప్తులు పితరులెవ్వనిని దడవిన ఘనుడాతని గనుడి విడికెట తృప్తులు ఆయన్ని అనుభూతి చెంది తృప్తిగా ఆనంద స్థితిలో నిశ్చలానంద స్థితిలో ఉన్నవాళ్ళు పితరులెవ్వనిని దడవిన అటువంటి గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినైతే కీర్తించి ఆ స్థితిని పొందారో ఆయన్ని మీరు కొనుడి, ఆయన్ని ప్రార్థించండి. మీరు ఘనుడాతని గనుడి కదిపి సకల లోకంబుల వారలు కదిపి సకల లోకంబుల వారలు 7 14 లోకాలు మనం ఏదైతే చెప్తామో 7 ఊర్ధ్వలోకాలు 7 అధోలోకాలు అని చెప్తాము. నాణానికి బొమ్మ బొరుసలాగా ఊర్ధ్వలోకము అధోలోకము కలిపి ఒక లోకము, అట్లా ఉన్నది 7 లోకాలు. అయితే పైన కింద అన్నది ఏదైతే ఉందో ఆ రెండింటిని కూడా కలిపేసి మనం 7 14 లోకాలు అని చెప్తాం. అట్లా ఈ సకల లోకంబుల వారలు, ఈ సకల లోకంలో ఉండే వాళ్ళందరూ, ఈ 14 లోకాల్లో ఉండే సమస్త జనులు, సమస్త జీవులు ఇదివో కొలిచెదరెవ్వనిని అందరూ కొలుస్తున్నారు. ఆ కొలవటం వల్ల ఏమవుతుంది, లాస్ట్ అనేది రావటం లేదు, వాళ్ళకి మర్చిపోవటం అనేది రావటం లేదు. ఎల్లప్పుడూ గుర్తుకునే వస్తున్నాడు. ఎల్లప్పుడూ తన స్థితి అందే మేల్కాంచి ఉంటున్నారు వాళ్ళందరూ. ఎందుకని ఈయన నిరంతరము కొలుస్తూ ఉన్నారు కాబట్టి. ఇదివో కొలిచెదరెవ్వనిని త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి త్రిదశ 3 దశలుగా ఈ సృష్టి భౌతికానికి వచ్చింది. దాన్నే భూహు భువః సువః అని చెప్పాం. భూర్భువ సువ, భూలోకం, భువర్లోకం, సువర్లోకం అని. దాన్నే 3 తత్వాలుగా సూర్యతత్వం, చంద్రతత్వం, భూతత్వం 3 స్థాయిల్లో ఈ సృష్టి కిందకి దిగింది అని. త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే దేని పట్ల మనకి మరుపు వచ్చిందో అది పొందాలి అంటే ఈయన్ని సేవిస్తూ ఉంటే, ముందు ఈయన్ని వెతుకుదాం. మనం ఎవరైతే మనకు ఆ స్థితిని ఇవ్వగలరో, అంటే ఆ స్థితి కోసం మనం ఎదిగితే ఆ స్థితి మనకు అందదు. దాని పట్ల మనకి అవగాహనకి రావటం గాని, దాని పట్ల మనం మేల్కాంచడం గాని జరగదు. అందుకని మనం ఏం చేయాలి, ఇంకొకళ్ళని ప్రార్థించటం వల్ల ఏమవుతుంది, పరస్పర సహకారము. ఈ సృష్టి యొక్క మూల సూత్రం ఏంటి, పరస్పర సహకారము. మనకు కావలసిన దాన్ని నేరుగా పొందటం అనేది జరగదు, ఇంకొకరి ద్వారా అది పొందాల్సిందే ఎవరైనా కానీ. చివరికి మనం మన స్వస్థితిని మర్చిపోయాము, పోగొట్టుకున్నాము. దాన్ని పొందాలన్నా ఇంకొకటి ద్వారా పొందాలి. అందుకని ఏం చేయమంటున్నాడు, ఈయనైతే ఇవ్వగలడు నీకు అని వెంకటపతి గురించి చెప్తున్నాడు ఆయన. వెంకటపతి వెంకటేశ్వర స్వామి నీకు తప్పకుండా ఆ స్థితిని నీకు ప్రసాదించగలడు, నీకు గుర్తొచ్చేటట్టు చేయగలడు, నువ్వు మేల్కొనేటట్టు చేయగలడు ఆయన. కాబట్టి ఆయన్ని సేవించండి అని ఆయన అన్నాడు. మనం దాని స్థానంలో ఇక మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. అంటే ఇది వెంకటపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తున్నాడు కాబట్టి ఈ శ్లోకం, ఈ కీర్తన మనకు వద్దులేండి, మేము వేరే మతస్థులము, వేరే సంప్రదాయం వాళ్ళం, ఇది మాకు వద్దులేండి అంటాం కాదు. ఇది ప్రార్థనా విధానం, సేవించే విధానం ఇక్కడ చెప్పబడుతుంది.
ఆ పేరు మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి. మీరు ఎవరిని నమ్మితే వాళ్ళ పేర్లు పెట్టుకోండి. పేరు గురించి ఇక్కడ కాదు. ఎవరు మొత్తాన్ని వడినింతయు నెవ్వనిమయము. ఎవరితో నిండుంది ఇదంతా? వాడి గురించి చెప్తుందిక్కడ. ఎవరితో నిండి ఉందో వాడినే మనము ప్రార్థిస్తున్నాం. వాడి పేర్లు మనం పెట్టుకున్నాం. పేర్లు ఎవరైనా గాని తనకు తను ఎవరు పెట్టుకోరుగా పేరు. ఇప్పుడు మన పేర్లు మనం పెట్టుకున్నామా? తల్లిదండ్రులు పెట్టారు పేర్లు మనకి. అట్లాగే దేవుడికి ఎవరు పెట్టారు పేరు? మనం పెట్టాం. ఆయన పెట్టుకోలేదు. ఆయన హాయిగా మొత్తం నిండి ఉన్నాడు శుభ్రంగా. సమస్తము తనమయంగా హాయిగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి పేర్లు మనం పెట్టుకున్నాం. కాబట్టి మన ఇష్టం ఇక. ప్రార్థనా విధానం మాత్రం ఇది మనం తీసుకోవాల్సింది ఈ కీర్తన నుంచి. వెదకి వెదకి సేవించుడి త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి. త్రిదిశ వంద్యుడగు ఆ క్రీస్తు ప్రభువు. పడుకోండి హాయిగా. ఆ క్రీస్తు ప్రభువు వెదకి వెదకి సేవించుడి. క్రీస్తు ప్రభువుని సేవించండి. ఎందుకు? మనం ఏదైతే పోగొట్టుకున్నామో, మనం ఏదైతే మర్చిపోయామో అది తిరిగి పొందేటట్టుగా, తిరిగి గుర్తుకు తెచ్చేటట్టుగా, దాని పట్ల మనల్ని మేల్కొల్పేటట్టుగా మేలుకొలుపుతాడాయన. అట్లాగా మనకి చక్కగా ఈ 2 కీర్తనలు మనం ఏదైతే లాస్ట్ అండ్ రిగెయిన్డ్ పోగొట్టుకున్నాము, తిరిగి పొందాము అన్నదానికి సరిపోయేటట్టుగా ఇది ఉంది. చక్కగా చెప్పుకున్నాం. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.